హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, మన గార్డెన్లో అయితే తోటకూర ఉన్నదండి. తోటకూర హార్వెస్ట్ చేసుకునండి మన గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తానండి. ఎందుకంటే మాకైతే డైలీ వర్షం పడుతుందండి. ఈ వర్షానికి మొత్తం గార్డెన్ అంతా తడిచిపోయి ఉన్నదండి. గార్డెన్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి. తోటకూర అండి, ఈ తోటకూర అయితే నేను టబ్బలో వేసుకున్నానండి. అయితే తోటకూర గోంగూర రెండు కలిపి వేసాను. అయితే తోటకూర అయితే మంచిగా ఎదిగిందని గోంగూర కింద ఉండిపోయింది. నేను అందుకని తోటకూర కట్ చేసేసుకుని ఈ గోంగూర మొక్కలు అయితే ఇలా ఉంచుతానండి. వేరొక టబ్లో కూడా తోటకూర వేసాను. ఇప్పుడు ఇది కూడా నేను తీసేస్తానండి. తీసేసి మాకు అయితే ఫ్రై చేసుకోవడానికి వస్తుందండి. మొత్తం డైలీ వర్షం పడుతుందండి మాకైతే. మొత్తం గార్డెన్ అంతా టెర్రస్ అంతా తడిసిపోయింది ఉన్నదండి. మీకు చూపిస్తాను. ఇది కట్ చేసేసాకండి. వేరొక టబ్లో కూడా కట్ చేసేసి ఇప్పుడు రెండు కలిపి చూపిస్తానండి. చేసుకుందామండి. ఈ టబ్లో కూడా కట్ చేసుకుందామండి. ఇది కొద్ది చిన్నగానే ఉన్నది, అయినా కానీ పువ్వు వచ్చేస్తుంది. ఇది కూడా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రైకి సరిపోతుందండి. ఇది చూడండి, నేను తోటకూర అయితే ఇక్కడ కూడా వేసానండి. కొద్దిగా మనకు ఆయిల్ ప్యాకెట్స్ ఖాళీగా ఉంటాయి కదండి, వాటిలో కూడా ఒక్కొక్క రెండు గింజలు అలా వేసుకుంటే ఒక్కొక్కటి వచ్చింది మంచి బలంగా వస్తుందండి. అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసుకున్నానండి. తోటకూర అయితే కట్ చేసుకుందామండి. మరి మన తోట చూద్దాం రండి. ఇదిగోండి, మన తోట అయితే ఇలా ఉన్నదండి. ఇదైతే దోసపాదండి. బీరపాదు చూడండి. బీరపాదు అయితే ఇదిగోండి, ఇది ఒక కాయ రెడీ అవుతుంది. ఇంకా పిందెలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, ఇదొక పింది వచ్చినాయండి. ఇదైతే నేను చిన్న బకెట్లో పెట్టుకున్నాను కదండి, అయినా నాకు బాగానే వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నది నాకు. ఇంకా పెద్ద వాటిలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి. మనకి ఎంతకంతే తృప్తి పడాలండి. ఇదిగోండి, మొత్తం అలా తడిచిపోయినదండి. డైలీ వర్షం పడుతుందండి మాకైతే. ఇది వచ్చి చూసారు కదండి. ఇదండి ఈరోజు వీడియో అండి. మరి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల అండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. ఓకేనండి. బాయ్ అండి.